సిరియాలో గత 12, 13 సంవత్సరాలుగా జరిగినటువంటి అంతర్యుద్ధంలో దాదాపు 2,00,000 మందికి పైగానే చనిపోయారు. కేవలం ఒక అసద్దు తన అధికారులతో 1,00,000 మందిని చంపేసి, అధికారులు కావచ్చు, అతనికి తిరుగుబాటు చేసినటువంటి తిరుగుబాటుదారులు కావచ్చు, మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ 1,00,000 మందికి పైగానే చంపేసి భూమిలో పాతిపెట్టేశాడు. ఇక ఇటువైపు తిరుగుబాటుదారులు చేస్తున్నటువంటి తిరుగుబాట్లు ఎంతమంది చనిపోయారు లెక్కలేదు. దాదాపు 2,50,000 మంది అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇంకా అంతకు మించి ఎన్ని ఉన్నాయో తెలియదు. శవాల గుట్టలే. అయితే ఈ అసద్ని బయటికి పంపించేశారు. రష్యా వచ్చేసాడు అసద్. తిరుగుబాటుదారులు అయితే సిరియాని ఆక్రమించుకున్నారు, వాళ్ళు కైవసం చేసుకున్నారు. అయినా కూడా ఇప్పుడు ఇంకా అక్కడ యుద్ధం జరుగుతోంది. యుద్ధం అంటే అంతర్యుద్ధం జరుగుతోంది. ఎవరికి? అసద్ వర్గానికి చెందినటువంటి వారి మద్దతుదారులకి, అలాగే ఈ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి తిరుగుబాటుదారులకి. ఇద్దరు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, పేర్చుకుంటున్నారు, కాల్చుకుంటున్నారు. 100 మంది చనిపోయారు. ఈ 4-5 రోజుల్లోనే దాదాపు 1,500 మంది చనిపోయారు. వీళ్ళు కాకుండా 1,200 మంది క్రిస్టియన్స్ని రోడ్ల మీదకి వచ్చి మొత్తం ఒకే దగ్గర కూర్చోబెట్టి పడుకోబెట్టేసి చంపేశారు. ఇళ్లలో కావచ్చు, చర్చిల్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళందరినీ చంపేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి ఇంకా చనిపోయిన వాడిని కూడా కాల్చి కొట్టి పోగేశారు 1,200 మందిని. ఇప్పుడు ఈ అంతర్జాతీయ సమాజం కావచ్చు, ఈ కుహనా మేధావి వర్గం కావచ్చు, మరి ఈ మేధావి వర్గం ఎందుకు మాట్లాడదు దీని గురించి? ఇప్పుడు సిరియాని ఎవడు ప్రశ్నించడం? ఇదిగోండి, ఈ వీడియో చూపిస్తే నాకు కాపీరైట్ వస్తుంది. ఇన్ని దారుణాలు చేస్తుంటే ఒక 3-4 సామాజిక కార్యకర్తలు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఒక 1,200 మంది క్రిస్టియన్స్ని ఇలా చేశారు, ఏం జరుగుతుంది అసలు సిరియాలో అని ఏదో వాళ్ళ ఆవేదన ఏదో వాళ్ళు చేశారు. కానీ దీని గురించి ఇప్పుడు అంతర్జాతీయ సమాజం మిగతా ఎప్పుడూ కూడా మాట్లాడడు. అంటే వాళ్ళు ఎంత మూర్ఖులు, ఎంత కఠినంగా ఉంటారో. వాళ్ళలో వాళ్ళు చంపుకోవడం కాదు, క్రిస్టియన్స్ని కూడా చంపేస్తున్నారు. కానీ దీని గురించి ఇప్పుడు మాట్లాడదు. ఏ సమాజము మాట్లాడదు. మాట్లాడితే నిజాలు తెలుస్తాయి.